అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ. ఇది ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి 26 జిల్లాలకు సంబంధించినటువంటి రిపోర్టు తెలియజేయటమే వీడియో యొక్క ఉద్దేశ్యం. ఎంత పోలింగ్ అయింది అనే దానికి సంబంధించి మొత్తం పోలైనటువంటి పర్సెంటేజ్ చెప్పడం వీడియో యొక్క ఉద్దేశం. మొత్తం 26 జిల్లాలకు సంబంధించి జిల్లాల వారీగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ ఏపీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి జిల్లాల వారీగా మొత్తం 26 జిల్లాలు ఉన్నాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 83.19% పోలింగ్ జరిగింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 63.19% పోలింగ్ జరిగింది. మూడోది ఏలూరు జిల్లాలో 83.4% పోలింగ్ జరిగింది. నాలుగోది సత్యసాయి జిల్లాలో 82.77% పోలింగ్ జరిగింది. ఐదోది చిత్తూరు జిల్లాలో 82.65% పోలింగ్ జరిగింది. ఆరోది ప్రకాశం జిల్లాలో 82.40% పోలింగ్ జరిగింది. ఏడోది బాపట్లలో 82.33% పోలింగ్ జరిగింది. ఎనిమిదోది కృష్ణా జిల్లాలో 82.2% పోలింగ్ జరిగింది. అనకాపల్లిలో 81.63% పోలింగ్ జరిగింది. పశ్చిమ గోదావరిలో 81.12% పోలింగ్ జరిగింది. పదోది 11వ జిల్లా నంద్యాలలో 80.92% పోలింగ్ జరిగింది. 12వది విజయనగరం జిల్లాలో 79.41% పోలింగ్ జరిగింది. ఇక 13వది తూర్పుగోదావరి జిల్లాని మనం తీసుకున్నప్పుడు ఈ తూర్పుగోదావరి జిల్లాలో 79.31% పోలింగ్ జరిగింది. ఇక 14వ జిల్లాని మనం తీసుకున్నప్పుడు అనంతపురం జిల్లాలో 79.25% పోలింగ్ జరిగింది. 15వది ఎన్టీఆర్ జిల్లాను మనం తీసుకుంటే 78.76% పోలింగ్ జరిగింది. 16వది కడప జిల్లాను తీసుకుంటే 78.72% పోలింగ్ జరిగింది. 17వది పల్నాడు తీసుకుంటే 78.70% పోలింగ్ జరిగింది. 18వది నెల్లూరుని తీసుకుంటే 17 పల్నాడు 78.70%, 18వది నెల్లూరు 78.10% పోలింగ్ జరిగింది. 19వది తిరుపతి 76.83% పోలింగ్ జరిగింది. 20వది కాకినాడ 76.37% పోలింగ్ జరిగింది. 21 అన్నమయ్య జిల్లా 76.12% పోలింగ్ జరిగింది. 22 కర్నూలు జిల్లా 75.83% పోలింగ్ జరిగింది. 23 గుంటూరు జిల్లా 75.74% పోలింగ్ జరిగింది. 24 శ్రీకాకుళం జిల్లా 75.41%, శ్రీకాకుళం 24 జిల్లా 75.41% పోలింగ్ జరిగింది. మన్యం జిల్లా 25వ జిల్లా, ఈ 25 జిల్లా మన్యం జిల్లాకి 75.24% పోలింగ్ జరిగింది. విశాఖ జిల్లా 26వ జిల్లా 65.50% పోలింగ్ జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 26 జిల్లాలకు సంబంధించి 26 జిల్లాల్లో జరిగినటువంటి పోలింగ్ పర్సంటేజ్. సో థ్యాంక్ యూ వందనాలు మిత్రులారా.